లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అదో అత్యంత పురాతనమైన బావి. ఎంతటి పురాతనమైనదంటే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి బావి అని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే ఈ పురాతన బావిలో భారీ ఎత్తున బంగారు నిధులు దాగున్నాయనే ప్రచారం అనాదిగా వస్తుంది. అందుకు తగిన ఆధారాలు కూడా కొన్ని లభించాయి. ఇందులోని బంగారు నిధుల కోసం దుండగులు అనేక సార్లు తవ్వకాలు చేపట్టిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అత్యంత పగడ్బందీగా చూసేందుకు అందంగా నిర్మించబడి ఉన్న ఈ బావిలో రహస్య గదులు కూడా ఉన్నాయి. స్థానికులంతా నాగన్న బావిగా పిలుచుకునే ఈ బంగారు బావిపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. కాకతీయుల కళా సంపదకు నిలువెత్తు సాక్ష్యాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి నాగన్న బావి. ఇప్పుడు ఆ నాగన్న బావి శిథిలావస్థకు చేరుకుంటుంది. ఎందుకు నాగన్న బావి శిథిలావస్థకు చేరుకుంది? ఈ స్టోరీలో చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ నగరానికి సమీపంలో యలగొందుల అనే పురాతన గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఉన్న పురాతన కిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కిల్లా నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది నాగయ్య బావి. ఈ బావికి సమీపంలో నాగ దేవాలయం ఉంటుంది. అందుకే నాగన్న బావిగా పిలుస్తుంటారు స్థానికులు. ఈ బావి కాకతీయుల కాలంలో నిర్మాణం చేపట్టారు. పూర్తిగా రాయితోనే కట్టడాలు కట్టారు. ఇప్పటికీ ఈ కట్టడాలు చెక్కు చెదరకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ బావిలోనే రాజులు వారి సతీమణులైన రాళ్ళు స్నానం ఆచరించేవారని తెలుస్తుంది. ఈ బావి పక్కన 2 పురాతన గదులున్నాయి. ఈ బావిలో మొత్తం 3 అంతస్తులున్నాయి. ప్రస్తుతం 2వ అంతస్తు వరకు నీళ్లున్నాయి. ఈ బావి లోతు సుమారుగా 30 గజాల వరకు ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. కాకతీయుల సంపద ఈ బావి పక్కనే దాచిపెట్టారని కొన్ని చరిత్ర ఆనవాల ద్వారా తెలుస్తుంది. దీనిని బంగారు బావిగా కూడా పిలుస్తారు. కింద నుంచి పై వరకు పూర్తిగా రాళ్లతో నిర్మించిన ఈ బావి అచ్చం ఆలయ రూపంలోనే నిర్మించారు. ఈ బావిలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఎప్పటికీ నీరు ఇంకిపోదు. వేసవి కాలంలో మాత్రమే కాస్త నీరు తగ్గుతుంది తప్ప ఎప్పుడూ పూర్తిగా ఇంకిపోయిన సందర్భాలు లేవంటున్నారు స్థానికులు. అయితే నీరు తక్కువగా ఉన్న సమయంలో గుప్త నిధుల కోసం అన్వేషించే ముఠ ఈ బావిలో తవ్వకాలు చేపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు బావి పక్కన ఉన్న గదుల్లో తవ్వకాలు చేపట్టారు. బంగారం కూడా భారీగా దొరికిందనే ప్రచారం సాగింది. గతంలో మేకతో పాటు ఇతర జంతువులు కూడా ఈ బావి సమీపంలో బలిచ్చిన ఘటనలున్నాయి. పసుపు కుంకుమలు చల్లి ప్రత్యేక పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించేవి. ఈ సందర్భాల్లో స్థానికులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. ఒకప్పుడు ఎలుగందల కేంద్రంగా కాకతీయులు పరిపాలన చేపట్టినారు. దాని తర్వాత ఏదైతే ఆ నిజాం పరిపాలన తర్వాత ఈ ఎలుగందల పోయి కరీంనగర్గా మార్పు చెందింది. అప్పుడు ఎవరైతే కాకతీయులు పరిపాలించినప్పుడు ఈ ఎలుగందల కిల్లా చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇటువంటి కట్టడాలు చాలా కట్టడం జరిగింది. అట్టి కట్టడాలలో పురాతన కాలంలో ఇందులో నిధులు దాచిపెట్టారు, నిక్షేపాలు దాచిపెట్టారని తెలుసుకొని కొన్ని గుప్త నిధులు వేటలో కొందరు ముఠాగా ఏర్పడి రాత్రిపూట వచ్చి పెద్ద పెద్ద బండరాలు జరిపేసి ఈ యొక్క గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టి ఈ పురాతన కట్టడాలను ధ్వంసం చేసి వారి యొక్క సొంత ప్రయోజనాలు ఏదో ఇందులో బంగారం తవ్వితే తొందరగా డెవలప్ కావచ్చు, తొందరగా ఇది కావచ్చు అని చెప్పేసి ఇష్టరీతిన వ్యవహరించి పెద్ద పెద్ద బండరాలన్నీ పక్కకు జరిపేసి బంగారం తవ్వడానికి తిరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పురాతన బావులు కొన్ని అక్కడక్కడ ఉన్నప్పటికీ ఇలాంటి బావులు అరుదనే చెప్పొచ్చు. పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మించి దాదాపు 30 గజాల వరకు లోతులో ఉన్న ఈ బావిలో నీరు అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. బావి పక్కన బట్టలు మార్చుకునే గదులు, విశ్రాంతి తీసుకునే గదులు ఉన్నాయి. ఈ గదుల్లోనే బంగారం దాచారనే ప్రచారం ఉంది. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీటితో బావి పొంగి పొర్లి నీరు బయటకొస్తుంది. ఆ సమయంలో బంగారు నాణాలు బయటకు కొట్టుకోవచ్చని స్థానికులు అంటున్నారు. అమావాస్యతో పాటు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఈ బావి సమీపంలో తవ్వకాలు చేస్తున్నారు దుండగులు. సహజంగానే కాకతీయులు పరిపాలించిన ప్రాంతంలో భారీగా బంగారు నిధులు దాచారనే ప్రచారం ఉంటుంది. అందులో ఈ బావిలో రహస్య గదులు ఉండటం కారణంగా ఈ ప్రచారం ఇంకా ఊపందుకుంది. అందుకే గుప్త నిధుల ముఠాలు కన్నులు ఈ బావిపైనే ఉంటున్నాయి.
అయితే ఇంతటి గొప్ప బావిని ప్రభుత్వం సంరక్షించి సరైన చర్యలు చేపట్టాలని, అంతేకాకుండా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. కాకతీయులు పరిపాలించిన ఊరు ఎలగందల్. దీనికి ఇప్పుడు గుప్త నిధులకు కంచుకోటగా మారిపోయింది. దీన్ని అప్పుడు 3 అంతస్తులుగా, దీన్ని ఇప్పుడు మనం ఉన్నది 2వ అంతస్తు. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే దీన్ని ఇప్పుడు ప్రభుత్వం గిట్ట ఒక ₹1 కోటి 2 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ చేసి పట్టించుకుంటే దీన్ని డెవలప్ చేస్తే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా ఎలగందలకు నిలిచిపోతుంది. దీన్ని దయచేసి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. ఎలగందల్లో ఎలగందల్ అనే గ్రామంలో ఒక నాగనగారి బావి 1300 సంవత్సరాల క్రితం ఉన్నది. దీన్ని ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళినాం. ఇప్పుడు కూడా మరోసారి తీసుకెళ్ళడానికి బిగ్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎలగందల గ్రామము రాజులు పరిపాలించిన గ్రామము. ఈ రాజులు పరిపాలించిన గ్రామం అవుట్ల ఎలగందల పూర్వీకులతో వాళ్ళతో వీళ్ళతో సమాచారం తెలుసుకొని ఎలగందల్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఒక పెద్ద పేరు పోయింది తెలంగాణ మొత్తంలో కానీ ఇతర రాష్ట్రాలకు కూడా. దాని ద్వారా బయట రాష్ట్రాలు, తమిళనాడు, వాడు వీళ్ళందరూ కలిసి ఎలగంద ఇటువంటి పురాతన బాయిలు ఎక్కడెక్కడ ఎలగందల మొత్తం గ్రామం మొత్తం ఎక్కడ చూసినా తవ్వకాలే. మంచి మంచి కట్టడాలను, పురాతన కట్టడాలను అన్నీ నాశనం చేస్తారు. కనీసం ఉన్నట్టు ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ప్రభుత్వం డెవలప్ వెనకసిరి ఉన్నదాన్ని ఉన్నట్టు కాపాడినా కూడా ఎలగందల గ్రామం విపరీతమైన పర్యాటక కేంద్రంగా ఉంటుంది. ఇది ఇటువంటి బావి అసలు ఎక్కడ లేదు, మన దేశంలో లేదు, ఎక్కడ లేదు. ఇంకా దీనికి 3 స్టెప్ల బావి, దాదాపు 2 స్టెప్ల బావి, 1 స్టెప్ బావి కూడా ఇటువంటి ఒక 5-6 బావిలు ఉన్నాయి. ఆ బావిలలో కూడా తవ్వుడే. మన రంగనాయకుల గుట్ట ఉన్నది, దాంట్లో తవ్వుడే. ఆ దాని లోపల పెద్ద చాలా చరిత్ర గల దేవుడు ఉన్నది, అక్కడ తవ్వుడే, ఇక్కడ అన్నీ తవ్వుడే. కాబట్టి గ్రామస్తులు కూడా మేము అందరం చాలా గ్రామస్తులు అందరూ ఉంటారు, కానీ ఏదో రాత్రి దొంగ రాత్రి రాత్రు తవ్వుతురు పోతురు. కాబట్టి దీనిని ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ తీసుకొని కాబట్టి డబ్బులు వెనకది టూరిజం వెనకది సెకండ్ ఆప్షన్, కానీ ఉన్నట్టు కాపాడాలని మా మనవి. ఇటీవల కాలంలో నాగన్న బావి వద్ద గుప్త నిధుల కోసం కూడా తవ్వకాలు జరిపారు. ఇక్కడ మనకు చూడొచ్చు పెద్ద ఆనాటి కాకతీయులు పెద్ద బండలతో నిర్మాణం చేపడుతూ ఉంటారు. అలాంటి పెద్ద బండల్నే పెకిలించి గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కాకతీయులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి నాగన్న బావి లోపల ఏదో ఒక సంపద ఉంటుంది అని చెప్పి అయితే చాలామంది కూడా ఇటు తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచేటువంటి ఇలాంటి బావి వద్దనే గుప్త నిధుల తవ్వకాలు జరపడం అయితే ఇక్కడ స్థానికులను కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇలాంటి సంపదలను కాపాడాలని చెప్పి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కోరుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.